గ్రూప్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాము అంటే ముఖ్యంగా మనకు వినిపించేది ఒకే ఒక పదం కరెంట్ అఫైర్స్. అసలు బేసిక్గా కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి, ఇక్కడ మెరిట్ మైండ్స్లో కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి టైం టేబుల్ ఏ విధంగా ఉంటుంది, అందులో మెయిన్గా ఎలాంటి టాపిక్స్ని ఇంక్లూడ్ చేసి కోచింగ్ అనేది ఇస్తూ ఉంటారు, ఇవన్నీ విషయాల గురించి కూడా చెప్పడానికి ఇక్కడ ప్రస్తుతం మనతో పాటు మెరిట్ మైండ్స్లో మనకి ఈ కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్ని డీల్ చేస్తున్నటువంటి రాజేంద్ర శర్మ గారు ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సో సార్, మెరిట్ మైండ్స్లో మీరు కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్ని డీల్ చేస్తున్నారు. సో బేసిక్గా గ్రూప్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఈ కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు డీల్ చేస్తున్నటువంటి సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అంటే మీరేం చెప్తారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ కరెంట్ అఫైర్స్ అన్నది అత్యంత కీలకమైంది. సో జయాపజయాలను నిర్ణయించే సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే అది కరెంట్ అఫైర్స్ మేడం. సో ఏ విధంగా చూడాలంటే మనము కరెంట్ అఫైర్స్ అనేది ప్రతి సబ్జెక్ట్లో మనకి ఈ ఎగ్జామినేషన్లో స్పెషల్ కాంపోనెంట్గా ఉంది. అంటే ఆ స్పెషల్ కాంపోనెంట్లో మనకు వర్తమాన సంఘటనలు, కరెంట్ ఇష్యూస్, అంతర్జాతీయము, జాతీయము, ప్రాంతీయము ఇది చెప్పారు. సో ఈ మూడింటిని మనం ఏ విధంగా సంసిద్ధం కావాలి అని అంటే కేవలము ఈవెంట్ని జరిగినట్టుగా కాకుండా ఏ విధంగా అది ప్రభావం చూపుతుంది అండ్ దాంట్లో మనకు స్టాక్ జనరల్ నాలెడ్జ్ ఇష్యూస్ని కూడా ఇస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకు ఈ ట్రెండ్ అనేది కొనసాగుతూ ఉంది. అయితే సిలబస్లో ఇచ్చినట్టుగా వర్తమాన వ్యవహారాలు అంటే అంతర్జాతీయ సంబంధాలు కానీ లేదా ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటాం ఇంగ్లీష్లో, లేదా ఇంటర్నేషనల్ కానీ నేషనల్ కానీ రీజనల్ కానీ వీటికి మాత్రమే ప్రిపేర్ అయితే సరిపోదు. మనకు ప్రతి సబ్జెక్టుకు సంబంధించి కరెంట్ ఇష్యూస్ ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ పాలిటీ. సో మనం పాలిటీలో ఎన్ని బుక్స్ చదివినా కూడా రోజుకు మారుతూ ఉంటుంది. ఆ మారేదాన్ని మళ్ళీ కరెంట్ అఫైర్స్లో చదవాలి.